హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో రత్న భాండాగారం అయితే తెరుచుకుందండి. దేశం చూపు మొత్తం అక్కడే. ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం. అసలు దీని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. శాస్త్రోక్తంగా పూజలు చేసిన తరువాత అర్చకులు ఆ రహస్య గదిని తెరిచారు. అత్యంత పటిష్టమైన భద్రత, పాములు పట్టేవారి సమక్షంలో ఆ రత్న భాండాగారాన్ని తీశారు. 46 తరువాత ఈ రత్న భాండాగారాన్ని తెరవగా ఆ సమయంలో మొత్తం లెక్కింపు పూర్తి కావడానికి 70 రోజులు పట్టింది. మరి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందో తెలియాల్సి ఉంది. అయితే గతంలోనే ఓసారి ఆ రహస్య గదిని తెరిచేందుకు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. దేశం మొత్తం ఎదురుచూస్తున్న గడియ రానే వచ్చింది. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని అధికారులు తెరిచారు. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆదివారం మధ్యాహ్నం 1:28 రహస్య గది తలుపులు తీశారు. 46 క్రిందట అంటే 1978 సంవత్సరంలో చివరిసారిగా ఈ రహస్య గదిని తెరవగా మళ్ళీ ఇప్పుడు ఆ ప్రక్రియను చేపట్టారు. ఈ రత్న భాండాగారాన్ని తెరవడంలో 11 మంది పాల్గొంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పూరి క్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్లు చేపడతారు. ఇక ఈ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా రత్న భాండాగారాన్ని తెరిచారు. ఇక రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు ప్రక్రియ మొత్తం డీటెయిలైజేషన్ చేయనున్నారు. ప్రస్తుతం పూరి క్షేత్రంలో రథయాత్ర జరుగుతోంది. ఈ నెల 19వ తేదీ వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం బయట ఉండనున్నారు. దేవుడు లేని సమయంలో అధికారులు ఆ రహస్య గదిని తెరిచి లెక్కింపు చేపట్టారు. అయితే వాటిని లెక్కించేందుకు ఎన్ని రోజులు పడుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. ఇక ఆ రత్న భాండాగారం లోపల విషసర్పాలు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు, స్నేక్ హెల్ప్ లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లను కూడా అందులోకి పంపించినట్లు తెలుస్తుంది. ఆ రహస్య గదిలో పూరి జగన్నాథుని ఆభరణాలను 5 కర్రపెట్టెల్లో ఉంచి భద్రపరిచారు. పూర్వకాలంలో ప్రతి 3 లేదా 5 ఏళ్లకు ఒకసారి ఆ రత్న భాండాగారాన్ని తలుపులు తెరిచి సంపదను లెక్కించేవారు. అయితే చివరిసారి 1978లో ఈ లెక్కింపు ప్రక్రియ చేపట్టగా పూర్తి కావడానికి 70 రోజులు పట్టింది. ఇక అప్పుడు పూర్తిగా లెక్కించకుండా కొన్నిటిని వదిలేయడంతో ఆ లెక్కలపై తీవ్ర సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపి న్యాయస్థానం భాండాగారాన్ని తెరిచి సంపదను లెక్కించాలని ఆదేశాలు జారీ చేయగా ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. రహస్య గదుల్లోకి వర్షపు నీరు లీకై గోడలు పగుళ్లు వస్తున్నందున మరమ్మతులు చేయాలని 2018లోనే కోర్టులు పురావస్తు శాఖకు ఆదేశాలు జారీ చేశాయి. ఇక గతంలో 2019 ఏప్రిల్ 6వ తేదీన అప్పటి బీజేపీ నేతృత్వంలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం 13 మందితో ఒక కమిటీని నియమించింది. ఈ 13 మంది అధ్యయన సంఘం నేతలు ఆ రహస్య గది తలుపులు తెరిచేందుకు వెళ్ళగా దాని తాళాలు కనిపించలేదు. దీంతో వారు వెనుదిరిగి ఆ ప్రక్రియను ఆపేశారు. తరువాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై అధ్యయనం చేసేందుకు ఒడిశా ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఆ రహస్య గదికి సంబంధించిన మరో తాళం చెవి పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్టు తెలిసింది. ఇక జస్టిస్ రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం బయటకు వెల్లడించలేదు. ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రచార అస్త్రంగా చేసుకున్న బీజేపీ తాము ఒడిశాలో అధికారంలోకి వస్తే పూరి రత్న భాండాగారాన్ని తెరిపిస్తాము అని ప్రచారం చేసింది. ఆ హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ రత్న భాండాగారం తెరవాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రత్న భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదని, గత 46 ఏళ్లుగా అందులోకి ఎవరూ వెళ్లలేదని పేర్కొంది.